நமஸ்காரம். எல்லாருக்கும் வணக்கம். எல்லாரும் సౌఖ్యమా? ఈ రోజు తమ్ముడిని ఇంత ఘన స్వాగతం పలికిన తెలుగులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను గతంలో కోయంబత్తూరుకు వచ్చా. ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చా. ఇక్కడ ఉన్న తెలుగుని కలిసా, పారిశ్రామికవేత్తల్ని కలిసడం కూడా జరిగింది. కానీ మొదటిసారి తమిళనాడులో ప్రచారం చేసేదానికి వచ్చాను. దానికి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలుసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎందుకు వచ్చానో చాలా స్పష్టంగా చెప్పే ముందర మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఈ రోజు మీరందరూ ఒక ఉద్యోగం చేస్తున్నారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకు వస్తారా? అలాంటిది ప్రభుత్వ ఉద్యోగం వ్యక్తి, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ గా పనిచేసిన వ్యక్తి రాజీనామా చేసి ప్రజల సేవకు వస్తారా అని అడుగుతున్నా. అలాంటిది మన తమ్ముడు అన్నమలై గారు అతి చిన్న వయసులో ఐపీఎస్ ఆఫీసర్ అయ్యారు. ఐపీఎస్ ఆఫీసర్ వద్దని ప్రజా సేవకి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు. కర్ణాటకలో ఆయన సింగం ఐపీఎస్ అని, తమిళనాడులో తమ్ముడు అన్నమలై పీపీఎస్. పీపీఎస్ అంటే ఏంటో తెలుసా? తమిళ్ పీపుల్ సర్వీస్. తమిళ ప్రజలకి సేవ చేసేదానికి వచ్చిన వ్యక్తి. తమిళ ప్రజలంటే నాకు చాలా గౌరవం. మీకున్న పట్టుదల, సంస్కృతిని కాపాడుకునేదానికి ఉన్న పట్టుదలకి నాకు చాలా గౌరవం. మీరు మీ భాష సంస్కృతి కాపాడేదానికి ఆర్నిసలు మీరు పోరాడతారు. దానికి సభాముఖంగా చెప్తున్నా, తమిళ ప్రజలకి నా హ్యాట్స్ ఆఫ్. అన్న బాగా కష్టపడడానికి వచ్చారు. అన్నమలై గారు నాకు ఒక మిత్రులు, శ్రేయోభిలాషు. ఆనాడు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు అన్నమలై గారు స్వయంగా నాకు ఫోన్ చేసి చాలా బాధ కూడా వ్యక్తం చేస్తాం జరిగింది. ఒక ఉత్సాహవంతుడు, ఒక యువకుడు, మంచి పని చేసేదానికి వచ్చిన వ్యక్తి అన్నమలై గారు. ఈ మధ్యలో నేను కొన్ని ఆర్టికల్స్ చూసా. అన్న స్పీడ్ కనుక కాంట్రవర్సీ అని పేరు పెట్టారు. అన్నమలై కాంట్రవర్సీ లీడర్ కాదు, క్యాలిబర్ ఉన్న నాయకుడు అని సభాముగా మీకు చెప్తున్నాం. ఆయన తమిళనాడు దిశ నిర్దేశం మార్చడానికి వచ్చిన వ్యక్తి. ఆర్నిసలు ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి. ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని వచ్చిన వ్యక్తి. మనందరం చూసాం. ఎన్ మక్కలని ఏకంగా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో యువకులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుపేద కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్న వ్యక్తి. దాంట్లో భాగంగా తమిళ ప్రజల మనసు గెలుచుకున్న వ్యక్తి అన్నమలై గారని ఈ సభాముఖులు అందరికీ నేను చెప్తున్నా. అన్నమలై గారు మార్పు కోసం పోరాడుతున్న వ్యక్తి. బీజేపీ కన్నా, నరేంద్ర మోడీ గారి కన్నా తమిళ ప్రజలంటే చాలా గౌరవం. ఆయన తమిళనాడుకి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.